ఏం సబ్జెక్ట్స్ వచ్చి చెప్పారా? ఏ సబ్జెక్ట్స్ అని ఇవాళ? సో ఇండియన్ పాలిటీ. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే హౌ టు ప్రిపేర్ ఫర్ ద సబ్జెక్ట్ పాలిటీ అండ్ వాట్ దిస్ సబ్జెక్ట్ పాలిటీ ఈజ్ ఆల్ అబౌట్. సో మై నేమ్ ఈజ్ రోహిత్. మీకు డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్లో చూసే ఉంటారు నన్ను కొంతమంది. సో ఐ విల్ బి డీలింగ్ ద సబ్జెక్ట్ పాలిటీ ఓవర్ హియర్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ పాలిటీ? పాలిటీ అంటే ఏమై ఉండొచ్చు? ఏంటి పాలిటీ అంటే? చెప్పండి ఎవరో ఒకరు, ఏదైనా మీకు తెలిసింది. అంటే సబ్జెక్ట్ పాలిటీ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 75 మార్క్స్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్ పాలిటీ. జనరల్గా గ్రూప్ 2కి ప్రిపేర్ అయినప్పుడు టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ కొన్ని మేజర్ సబ్జెక్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే కొన్ని లెక్కలు వేసుకుంటాం కదా, ఏ సబ్జెక్ట్ ఫస్ట్, ఏ సబ్జెక్ట్ సెకండ్ అని చెప్పేసినట్టు. సో ఆబ్వియస్గా తెలంగాణ మూమెంట్ ఫస్ట్ వస్తుంది, ఎకానమీ సెకండ్ వస్తుంది, రెండింటి నుంచి 300 మార్క్స్. అండ్ ద నెక్స్ట్ స్టేజ్ విల్ బి ద పాలిటీ. అంటే మనం పెట్టే ఎఫర్ట్స్ తక్కువ ఉంటాయి కానీ వచ్చే ప్రాబబిలిటీ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి ఇండియన్ పాలిటీలో. సో లాస్ట్ టైం 86 మార్క్స్ వచ్చాయి అరౌండ్ 2016లో గ్రూప్ 2లో పాలిటీలో 86 మార్క్స్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్ పాలిటీ. ఎందుకంటే పేపర్ 1లో రైట్స్ ఇష్యూస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి, పేపర్ 1లో నేషనల్ ఇష్యూస్ అని ఉంటుంది, అండ్ అలాగే ఈ పేపర్ 2లో పాలిటీ సబ్జెక్ట్ మొత్తం, అండ్ అలాగే కొన్ని సొసైటీ సబ్జెక్ట్కి సంబంధించి కూడా కొన్ని ఇంటర్ రిలేటెడ్ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 75+ మార్క్స్. ఓకే, సో ఈ 75+ మార్క్స్ రీసెంట్గా పాలిటీలో కొంచెం సిలబస్ చేంజ్ అయింది. ఆ సిలబస్ చేంజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ డౌట్, చాలా చేంజ్ అయిందా, కొంచెం చేంజ్ అయిందా, ఎన్ని నెంబర్ ఆఫ్ హార్స్ కానీ లేకపోతే ఎంత కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. సో రీసెంట్గా చేసింది ఏంటంటే ఓన్లీ ద క్లారిటీ, అంటే అంతకుముందు సిలబస్లో ఉన్న పాయింట్స్ని ఇంకాస్త క్లారిటీగా ఇవ్వడానికి సిలబస్ ప్రయత్నం చేసింది. ఇంకొన్ని అంతకుముందు ఛాలెంజెస్ అనేది ఉండేది, అంటే ఇండియన్ గవర్నమెంట్లో పాలిటిక్స్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పి ఆ ఛాలెంజెస్ని, అంటే ఆ సవాళ్ళను ఇంకా క్లియర్గా డిఫైన్ చేశారు. ఎలా నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమగ్రత అని చెప్పి, వేర్పాటువాదం, ఇన్సర్జెన్సీస్ గురించి. సో సేమ్ అలాగే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్, రాష్ట్రాల మధ్యలో వివాదాలు ఎలా వస్తున్నాయి ఏంటి అనే కంటెక్స్లో ఇచ్చారు. ఓకే, సో ఫర్ సపోజ్ మెయిన్గా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ పాలిటీ అంటే రిలేట్ చేసుకునేది ఏంటంటే పాలిటిక్స్. పాలిటీ అంటే పాలిటిక్స్. కొన్నిసార్లు చదివేటప్పుడు కూడా సబ్జెక్ట్ని పాలిటిక్స్ అనే ప్రస్తావిస్తూ ఉంటారు. సో పాలిటిక్స్ అని. సో పాలిటీ ఇస్ నాట్ అబౌట్ పాలిటిక్స్. పాలిటీ ఇస్ నాట్ అబౌట్ పాలిటిక్స్. కానీ ఇండియన్ పాలిటిక్స్లో జరిగే ప్రతి పాయింట్ని, అంటే జనరల్గా మనము ఏదైనా బయట సబ్జెక్ట్ అయినా ఏదైనా ఎనీథింగ్ ఇఫ్ వి మనం డిస్కస్ చేసినప్పుడు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ వీటన్నిటిని కంపేర్ చేస్తే ఎక్కువ డిస్కస్ చేసేది పాలిటీ. అంటే పాలిటిక్సే, బట్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద పాలిటీ. ఈ పాలిటీ తెలిసిన తర్వాత దాని గురించి మాట్లాడితే ఇంకొంచెం రేషనల్గా, అంటే ఇంకొంచెం అర్థవంతంగా మన చర్చలు అనేటివి సాగుతూ ఉంటాయి. ఎవరైనా డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సబ్జెక్ట్ చదివిన తర్వాత రాజకీయాల్లో చూసే కోణంని కంప్లీట్గా మారిపోతుంది. ఫర్ సపోజ్ కొన్ని రోజులుగా మనం వార్తల్లో చూసామనుకోండి, ఫర్ సపోజ్ నిన్న ఇవాళే చూడండి, వార్తల్లో ముఖ్యంగా గవర్నర్ అనే అంశం చాలా వరకు న్యూస్లో ఉంటుంది కదా. అసలు గవర్నర్ అనే అంశం లేని వారమే లేదు, రోజు కాదు కానీ వారం, ప్రతి వారం ఏదో రకం. నిన్న మొన్న ఉందా గవర్నర్ గురించి ఏమైనా న్యూస్లో? ఏముంది? ధన్యవాద తీర్మానం మన తెలంగాణ స్టేట్లో. తమిళనాడు ఆఫ్ కోర్స్ ఉంది, కేరళ ఉంది, ఈవెన్ మహారాష్ట్ర అంతకుముందు వరకు ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది, తెలంగాణ కూడా ఎవ్రీడే. అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటీ అంటే కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి. ఒకటి, పాలిటీలో ఆర్టికల్స్, అంటే ఆర్టికల్సేనా పాలిటీ? అంటే అన్ని ఆర్టికల్స్ని చదవాలా? ఆ ఆర్టికల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అంటే హిస్టరీలో ఇయర్స్, అంటే సంవత్సరాలు, అంటే అది ట్రెడిషనల్గా ఆలోచన విధానం ఒక స్టూడెంట్కి కామన్గా వచ్చే డౌట్స్. సో పాలిటీ అనగానే కాన్స్టిట్యూషన్ అనగానే ఆర్టికల్స్, అన్ని ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవాలా? లేదా పాలిటీలో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే సవరణలు, ఓకే, అమెండ్మెంట్స్. సో సవరణలు వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలా? అమెండ్మెంట్స్, ఏ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది, ఇవన్నీ ఇంపార్టెంట్ అని. పాలిటీలో మళ్ళీ వచ్చే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కేసెస్,
అంటే సుప్రీంకోర్టు తీర్పులు, కేసులు. రీసెంట్గా ఎకనామికలీ వీకర్ సెక్షన్ గురించి మీకు కొత్త సవరణ తీసుకొచ్చారు. 10% రిజర్వేషన్ పెంచారు. పెంచినప్పటి నుంచి ఏదో రకంగా సుప్రీంకోర్టులో దాని గురించి కేసు పెండింగ్లోనే ఉంది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకటి మీరు వినే ఉంటారు, రివ్యూ పిటిషన్ అని చెప్పేసి మళ్ళీ రివ్యూ పిటిషన్ ఫైల్ చేస్తారు. తర్వాత క్యూరేటివ్ పిటిషన్ కూడా ఉంటుంది మళ్ళీ. అంటే మనకి సిలబస్లో స్పెసిఫికల్గా సుప్రీంకోర్టు, హైకోర్టు అనే పాయింట్ అంతకుముందు సుప్రీంకోర్టు, హైకోర్టు అనే మెన్షన్ లేదు. జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ అని మెన్షన్ చేశారు. రీసెంట్గా చేంజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అని పర్టికులర్గా మెన్షన్ చేశారు. సో వీటితో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టుతో పాటు న్యాయశాఖ క్రియాశీలత అంటాం, జ్యుడిషియల్ యాక్టివిజం. వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే మనకి ఏం కావాలి? కేసెస్. అంటే పాలిటీ అంటే కేసెస్ మాత్రమే కాదు, సవరణలు మాత్రమే కాదు, ఆర్టికల్స్ మాత్రమే కాదు. సో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్లో ఏం ఆర్టికల్స్ వచ్చాయి, ఏం సవరణలు వచ్చాయి, ఏం కేసెస్ వచ్చాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ఆర్టికల్ 13 అని చెప్పి డిస్కస్ చేస్తాం. న్యాయ సమీక్ష అధికారం, జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి చూస్తాం. ఆఫ్ కోర్స్ జ్యుడిషియల్ రివ్యూ అనే పదం లేదు, కానీ అది వివరణ మాత్రం న్యాయ సమీక్ష గురించి చెప్తుంది. సో అది చదివేటప్పుడు అందులో మనం ఆర్టికల్ 13 అంటే ఏంటి, సుప్రీంకోర్టు ఎవరైనా ఎప్పుడైనా అంటే రాజ్యం ఏదైనా చట్టం చేస్తే ఇఫ్ స్టేట్ మేక్స్ ఎనీ లా దాట్ కెన్ బి స్ట్రైక్ అండ్ డౌన్ అని ఆర్టికల్ 13 చెప్తుంది. ఫైన్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇదే కోణంలో మనకు 1వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి డిస్కస్ చేస్తాం, 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 25వ రాజ్యాంగ సవరణ చట్టం చూస్తాం. ఈ చట్టాలను క్వశ్చన్ చేసేటప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ శంకరీ ప్రసాద్ కేసు అనేది అండ్ అలాగే సజ్జన్ సింగ్ కేసు కానీ, లేకపోతే గోలక్నాథ్ కేసు కానీ, లేకపోతే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, అంటే టాపిక్ ఓన్లీ జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఆర్టికల్ 13 గురించి డిస్కస్ చేసే క్రమంలో దానికి ఉన్న ఆ సవరణలు, దానికి ఉన్న కేసెస్. సో ఇవి కామన్గా ఉండే క్వశ్చన్స్. మనం సిలబస్ స్టార్ట్ చేసిన తర్వాత పాలిటీలో ప్రతి టాపిక్ చెప్పుకునేటప్పుడు దానికి సంబంధించిన ఆర్టికల్, సవరణలు, కేసెస్ అవసరమైనంత వరకు, వీలైనంత వరకు చెప్పుకుంటాం. ఓకే, సో ఇలా ఇది ఉండే కొన్ని కామన్ డౌట్స్, కానీ అన్నీ అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్ అవసరం. ఇంపార్టెంట్ కాకుండా మిగతాయి కూడా చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ చదవాలి, టైంని బట్టి ఇంపార్టెంట్ చదవాలి. సో ఇంకా టైం తక్కువ ఉంటే ఇంకొన్ని ఇంపార్టెంట్. సో ఎలా డిఫైన్ చేస్తారు ఇంపార్టెంట్ అంటే, ఎవరికి ఇదే ఇంపార్టెంట్ అని తెలియదు, బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ ద ప్రీవియస్లీ ఆస్డ్ క్వశ్చన్స్, దాన్ని బట్టి ఇది ఇంపార్టెంట్ కాదు అని చెప్పి జస్ట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. స్పెక్యులేషన్ మాత్రమే, అది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ద థింగ్ ఏంటంటే వీలైనంత వరకు ఆర్టికల్స్, సవరణలు, కేసులు, భాగాలు, షెడ్యూల్స్ ఇవన్నీ కూడా చదవాలి. సో ఇవి కామన్గా ఉండేది. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్. పాలిటీ అనగానే మళ్ళీ నెక్స్ట్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే కరెంట్ అఫైర్స్. దీనే కరెంట్ పాలిటీ అని కూడా కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు, కరెంట్ పాలిటీ. సో ఇంతకుముందు చెప్పినట్టు జ్యుడిషియల్ జడ్జిమెంట్స్ గురించి న్యూస్లో ఉంది. ఇప్పుడు గవర్నర్ అనే పాయింట్ డిస్కస్ చేస్తే చూడండి, మనకు ఇప్పుడు ఉన్న ఈ సెషన్లో పాలిటీని ఏ విధంగా చూడాలి అండ్ పాలిటీలోంచి ఎన్ని క్వశ్చన్స్ మాత్రమే కాకుండా చదవడం ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాను. ఓకే, ఒక టాపిక్ ఇదంతా కూడా మన క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా 1 by 1 మనం చెప్తుంటాం. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఇంతకుముందు చెప్పినట్టు గవర్నర్ అనే టాపిక్ న్యూస్లో దేనికి సంబంధించి? తమిళనాడులో ధన్యవాద తీర్మానం ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు గవర్నర్ ఒక ప్రసంగం చేస్తారు. సో ప్రసంగం చేసేటప్పుడు జనరల్గా ఈ చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన స్పీచ్ ఉంటుంది కదా, దాన్ని చూసుకుంటూ చదువుతాం. సేమ్ అలాగే తెలంగాణలో కూడా ఆ స్పీచ్ ఉండాలి. కానీ ఏం చేస్తారు, అంతకుముందు సెషన్ ప్రోరోగ్ చేయలేదు కాబట్టి ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం ఉండకపోవచ్చు అని న్యూస్లో. అంటే 2021లో లాస్ట్ ప్రోరోగ్ చేశారు, అదే సెషన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అసలు ప్రోరోగ్ అంటే ఏంటి, అసలు గవర్నర్ ధన్యవాద తీర్మానం అంటే ఏంటి, అసలు గవర్నర్ ఎన్నిసార్లు వస్తాడు అసెంబ్లీలో లేకపోతే రాష్ట్ర శాసనసభలో ప్రసంగం చేయడానికి, ఇవి మనం చూస్తూ ఉంటాం. అంటే కరెంట్ పాలిటీ, దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ ఏంటో మనం చూస్తాం. ఫర్ సపోజ్ మీకు ఢిల్లీలో చీఫ్ మినిస్టర్కి లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్యలో, ఎల్టీ గవర్నర్కి మధ్యలో ఫైట్ జరుగుతుంది. విన్నారా ఇది కూడా?
సో టీచర్లకు ఫారెన్ అంటే ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫారెన్ టూర్కి పంపించి ట్రైనింగ్ ఇప్పించాలి అని చెప్పి దానికి ఎల్టీ గవర్నర్ ఒప్పుకోవట్లేదు, లెఫ్టినెంట్ గవర్నర్ ఒప్పుకోవట్లేదు. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ చేసింది. అదేంటంటే ఢిల్లీ గవర్నమెంట్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పి ఆ సీఎంకు ఉన్న పవర్స్ని ఇంకాస్త కొంచెం తగ్గించడం జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టు 2018లో 2019లో ఎన్నో జడ్జిమెంట్స్ ఇచ్చింది. సో ఢిల్లీకి ముఖ్యమంత్రి మంత్రిమండలి ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాలు గవర్నర్ పాటించాలి అని సుప్రీంకోర్టే చెప్పింది. మళ్ళీ కొన్ని సందర్భాల్లో అసలు అవసరం లేదు, కొన్నిసార్లు ఎల్టీ గవర్నర్కి మోర్ పవర్స్ ఉంటాయి. అంటే ఈ కన్ఫ్యూజన్స్ ఏంటి? ఈ కన్ఫ్యూజన్స్ ఓవర్కమ్ చేయాలంటే మనం చదివేటప్పుడు యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాలు అనే పాయింట్ చూస్తాం. అసలు ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకేలాగుంటాయా, ఒక్కొక్క దానికి వేరే వేరే మార్పులు ఉంటాయా, సో కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్రానికి ఎటువంటి సంబంధం ఉంది. సో ఇవి యూటీస్ అనే టాపిక్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫర్ సపోజ్ మళ్ళీ ఇంకొకటి ఎన్జేఏసి, ఇది కూడా మీరు వార్తల్లో చూసే ఉంటారు. ఇది చూడకపోయినా చాలా వరకు రూలింగ్ పార్టీ మినిస్టర్స్, వైస్ ప్రెసిడెంట్ కూడా క్రిటిసైజ్ చేశారు. ఏమని? సో న్యాయశాఖలో అంటే పూర్తిగా అంటే న్యాయశాఖలో జడ్జీల నియామకంలో సో కార్యనిర్వాహక వర్గం కూడా భాగస్వామ్యం కావాలి. ఎగ్జిక్యూటివ్స్ షుడ్ ఆల్సో బికమ్ ద పార్ట్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ ప్రొసీజర్ అని చెప్పి. అంటే అంతకుముందు ఏమైపోయిందంటే జడ్జెస్ అపాయింట్మెంట్కి ఒక కొలీజియం అనే సిస్టమ్ ఉండేది. మళ్ళీ ఈ కొలీజియం అంటే ఏంటి, దీనికోసం కొన్ని గంటల తరబడి క్లాసెస్ మనం చూస్తాం క్లాసెస్లో. సో ఈ కొలీజియం కరెక్ట్గా లేదు అని చెప్పి 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ న్యాయ నియామక మండలి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ వచ్చింది. ఇది కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు కొట్టేసి, అంటే సుప్రీంకోర్టుకి పార్లమెంట్కి, సుప్రీంకోర్టుకి కేంద్రానికి ఒక రకంగా వివాదం ఉంది. ఇది న్యూస్లో వస్తూనే ఉంది. సో ఇది 2014-15 నుంచి ఉంది, ఇప్పుడు 2023 వచ్చింది, ఇంకా అది కొనసాగుతూనే ఉంది. అంటే ప్రతిసారి మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆ కాన్సెప్ట్లో ఉన్న థింగ్స్ ఏవైతే ఉంటాయో అవే ప్రతిసారి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ డిస్కస్ చేసామనుకో, రాష్ట్రపతి ఎన్నిక మనం ఆల్రెడీ సబ్జెక్ట్లో డిస్కస్ చేస్తాం. రీసెంట్గా ద్రౌపది ముర్ము ఎలక్షన్ జరిగినప్పుడు రాష్ట్రపతి ఎన్నిక చాలా చర్చనీయం అయిపోయింది వార్తల్లో. కానీ మనకేమవుతుంది, ఈ ఎలక్షన్స్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, దానికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, ఇది అందరికీ తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతాలలోని అసెంబ్లీలు అండ్ అలాగే రాష్ట్రాలలోని అసెంబ్లీలు, పార్లమెంట్లో ఎన్నికైన సభ్యులు. కానీ కేంద్ర పాలిత ప్రాంతాలు ఫస్ట్ నుంచి పార్టిసిపేట్ చేయట్లేదు. రాష్ట్రపతి ఎన్నికలు 70వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి అప్పటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలు పార్టిసిపేట్ చేస్తాయి. అంటే అది వార్తల్లో ఉంటుంది కానీ మనకు సిలబస్లో ఆల్రెడీ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ మళ్ళీ ఇంకొకటి చూస్తే, అంటే ఇదంతా కూడా ఏంటి, కరెంట్ అఫైర్స్ లేదా కరెంట్ పాలిటీ. సో ఈ కరెంట్ పాలిటీ కొత్త ఏమి ఉండదు. అంటే మళ్ళీ అంటే కొంతమంది ఏం చేస్తారంటే పాలిటీ సబ్జెక్ట్ మొత్తం విన్న తర్వాత మళ్ళీ కరెంట్ పాలిటీ అని చెప్పి మళ్ళీ కోర్సెస్కి వెళ్తూ ఉంటారు. అందులో ఏదో ఉంది, ఏదో మతలబు ఉంది అనుకోని, ఏది ఉండదు. క్లాసులో చెప్పేటప్పుడు రెండు ఇంటర్ కనెక్ట్తోనే ఉంటాయి. మీకు ఆల్రెడీ ఒకటి కనెక్ట్ చేశారు కాబట్టి భవిష్యత్తులో ఇంకేం వస్తాయో మళ్ళీ మళ్ళీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే చెప్పుకునేటప్పుడు మహారాష్ట్ర జడ్జిమెంట్ చూస్తాం, భవిష్యత్తులో ఇంకో స్టేట్లో కూడా జరుగుతుంది, అలాగే మళ్ళీ ఇంకో స్టేట్లో కూడా జరుగుతుంది. కర్ణాటకలో జరిగినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం, సేమ్ అది మహారాష్ట్రలో రిపీట్ అయింది. అంటే కరెంట్ పాలిటిక్స్ అంటే సో ఉన్న ఎగ్జిస్టింగ్ థింగ్స్తోని మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనకు వార్తల్లో ఉందా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వతంత్రతను గురించి సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. అంటే ఎన్నికల సంఘంలో నియామకం కానీ, ఎన్నికల సంఘం యొక్క పనితీరు కానీ సో ఎలా ఉండాలి ఏంటి, సో దాని గురించి కూడా న్యూస్లో ఉంది. మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి క్లియర్గా సిలబస్లో చూస్తాం. మళ్ళీ ఇంకా కొత్తగా ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఎన్నికల సంస్కరణలు అని చెప్పి మళ్ళీ సిలబస్లో కొత్తగా యాడ్ చేస్తారు. ఎన్నికల సంస్కరణలు అంటే కొన్ని రోజులుగా మీరు రిమోట్ ఓటింగ్ అని చెప్పి మీరు వినే ఉంటారు. విన్నారా రిమోట్ ఓటింగ్ గురించి? అంటే దేశంలో ఎక్కడున్నా కానీ ఓటింగ్ పెట్టవచ్చు. దానికోసం అఖిలపక్ష సమావేశం కండక్ట్ చేశారు ఢిల్లీలో. అన్ని పార్టీలను పిలిచి రిమోట్ ఓటింగ్ పెట్టాలా, పెడితే మీ అభిప్రాయం ఏంటి, సో దానికి ముందుకెళ్ళాలా వెళ్ళకూడదా.
లేకపోతే ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పి కూడా న్యూస్లో ఉంది, మీరు వినే ఉండొచ్చు, ఎన్నికల బాండులు అని చెప్పి. అంటే పార్టీలకు ఫండ్స్ ఇస్తారు. అంతెందుకు, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు, నేను పార్టీ ముందుకు వెళ్ళాలంటే మీరందరూ ఫండ్స్ ఇస్తే ఆ ఫండ్స్తోని పార్టీ ముందుకు వెళ్తుంది, సో ఫండ్స్ ఇచ్చే వాళ్ళు దాతలందరూ ముందుకు రావాలి అని చెప్పి వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ని, వాళ్ళ ఫోన్పే, జీపే వీటన్నిటిని చెప్పారు వాళ్ళు. అంటే రాజకీయ పార్టీలకు ఈ నిధులు అనేటివి అవసరం. సో ఆ నిధుల గురించి మళ్ళీ ఎన్నికల సంస్కరణలో మనం చూస్తాం. ఒకప్పుడు ఓటింగ్ ఏజ్ 21 years ఉండేది, మళ్ళీ ఓటింగ్ ఏజ్ ఎంతకు తగ్గింది, 18 yearsకి తగ్గింది. భవిష్యత్తులో మళ్ళీ తగ్గొచ్చు. సో ఏదైనా కూడా, సో ఇలా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండే కామన్ క్వశ్చన్స్ ఏంటంటే ఆర్టికల్స్ గురించి, సవరణల గురించి, కేసెస్ గురించి అండ్ కరెంట్ పాలిటీ గురించి. సో రోజు న్యూస్ పేపర్ని జస్ట్ ఒక బేసిక్ ఒక హెడ్లైన్స్ని చూసినా కానీ వీ కెన్ ఈజీలీ ఏబుల్ టు కనెక్ట్ దట్. సో ఇది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటీ అనే స్ట్రక్చర్ చూస్తే, ఎప్పుడైనా కూడా పాలిటీ గురించి డిస్కస్ చేస్తే, సో స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3 ఆర్గాన్స్ గురించి మనం ఎప్పుడు వింటూ ఉంటాం. పాలిటీ అనగానే ఏమేమి వస్తాయి చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉంటే. పాలిటీ అనగానే 3 వర్గాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తాయి. ఒకటి లెజిస్లేచర్, లెజిస్లేచర్ అంటాం. లెజిస్లేచర్ అంటే ఏంటి, శాసన వర్గం, శాసన వర్గం. లెజిస్లేచర్ హూ మేక్ ద లాస్, లెజిస్లేచర్ అంట. నెక్స్ట్ ఇంకేమొస్తుంది పాలిటీలో, ఎగ్జిక్యూటివ్ అంటాం, కార్యనిర్వాహక వర్గం అంటాం. ద అదర్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్నే మనము కార్యనిర్వాహక వర్గం అంటాం, కార్యనిర్వాహక వర్గం. నెక్స్ట్ ఏమొస్తుంది, జుడిషియరీ. సో జుడిషియరీ అంటే న్యాయశాఖ అంటాం, లేకపోతే న్యాయవర్గం అని కూడా పిలవచ్చు. సో ఈ 3 అంటే పాలిటీ మొత్తం ఈ 3 చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో మొత్తం లెజిస్లేచర్, శాసనవర్గం, కార్యనిర్వాహక వర్గం, న్యాయవర్గం. మీకు సిలబస్లో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు. అండ్ సిలబస్లో ఇంకొకటి ఏంటంటే సమాఖ్య వ్యవస్థ గురించి, సమాఖ్య వ్యవస్థ గురించి, ఫెడరల్ సిస్టమ్ గురించి, ఫెడరలిజం గురించి కూడా క్లియర్గా విన్నారు. అంటే ఇప్పుడు చూడండి, ఫెడరలిజం అనే టాపిక్ వచ్చినప్పుడల్లా కూడా 2-3 రాష్ట్రాల మధ్య వివాదాలు, అది కూడా న్యూస్లో ఉందా లేదు. బెలగావికి సంబంధించి కర్ణాటక, మహారాష్ట్రకు మధ్యలో, అస్సాంకి మేఘాలయకు సంబంధించి, అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి, అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఏదో రకంగా వివాదాలు, అంటే బార్డర్ డిస్ప్యూట్స్ జరుగుతూనే ఉన్నాయి. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉంది, ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాకు ఉంది. సో ముంపు గ్రామాలు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం కదా, ఇదంతా ఏంటి, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తెలియాలంటే బేసిక్ థింగ్ అంటే పాలిటీలో 3 రకాల శాఖలు ఉంటాయి, లేకపోతే వర్గాలు ఉంటాయి, లేకపోతే ఆర్గాన్స్ అంటాం. ఒకటి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియల్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, మనకు జనరల్గా ఏదైనా పని చేయాలనుకుంటాం. సో పని చేయాలంటే మనకు ప్లాన్స్ కావాలి, అంటే ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి. ఫర్ సపోజ్ ఇప్పుడు దేశం మొత్తంలో అంటే ఈ నేషనల్ హైవేస్ని ఇంక్రీజ్ చేయడం కానీ, లేకపోతే వ్యవసాయ శాఖలో, అగ్రికల్చర్లో కీలక మార్పులు, ఓకే, కొన్ని ఇంపార్టెంట్ రిఫార్మ్స్ తీసుకురావాలన్నా, ఇండియాలో ఏవియేషన్ సెక్టార్ ఉంది, అంటే ప్రతి ఇంపార్టెంట్ సిటీలో ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇది ప్లానే కదా. అంటే ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, నేషనల్ హైవేస్ పెంచాలన్నా, వ్యవసాయంలో ఏదైనా మార్పులు తీసుకురావాలన్నా, లేకపోతే విద్యుత్ శాఖ తీసుకోండి, ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ గురించి కూడా న్యూస్లో ఉందా లేదా, కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో వివాదాలు, డిస్కామ్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏ మార్పులు చేయాలన్నా, సో దాన్నే మనం ఏమంటామంటే లా మేకింగ్ అంటాం, అంటే శాసనాలు చేయడం అంటాం, శాసనాలు అంటాం. అంటే దేశానికి సంబంధించి ఏ ముఖ్యమైన దాన్నైనా కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టం చేయాలి. అంటే ఆ లా మేకింగ్ని మనం చట్టం అంటాం. ఆ లా మేకింగ్ ఎవరు చేస్తారు, జనరల్గా లెజిస్లేచర్. ఇప్పుడు 2 ఉంటాయి జనరల్గా, సెంట్రల్లో ఏముంటుంది, పార్లమెంట్. సో కేంద్ర స్థాయిలో చట్టాలు చేయడం లేకపోతే శాసనాలు చేయడం ఎవరి చేతిలో ఉంటుంది, పార్లమెంట్ చేతులు. రీసెంట్గా మీరు ఫార్మ్ లాస్ అని చెప్పి మీరు విన్నారా, సాగు చట్టాలు అని చెప్పేసి, ఫార్మ్ లాస్ అని చెప్పి దాన్ని కొట్టేశారు ఆఫ్ కోర్స్. తర్వాత అంటే సెంట్రల్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది. ఇలా ఏదైనా చట్టం చేసే అధికారం ఎవరికి ఉంటుంది, లెజిస్లేచర్. అంటే జనరల్గా కేంద్ర స్థాయిలో ఎవరు చేస్తారు, పార్లమెంట్. ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి ఒక చట్టం చేశారు, ఫైన్. మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, అంటే అమలు చేయడం ఎవరు అమలు చేస్తారు,
ఎగ్జిక్యూటివ్. ఇంకా క్లియర్గా అగ్రికల్చర్ మినిస్టర్ చేస్తాడు, అంతే కదా. హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ కానీ చేయరు. అంటే అగ్రికల్చర్ మినిస్టర్ చేస్తారు. ఆ మినిస్టర్ అనేవాడు ఎందులో భాగం? ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయాలి, సంఖ్యను ఇంక్రీజ్ చేయాలను, దానికోసం కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. దాన్ని ఎవరు అమలు చేస్తారు? ఏవియేషన్ మినిస్టర్ ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇండస్ట్రీ అంటే ఇండియాలోకి పారిశ్రామికంగా ఎంకరేజ్ చేయడానికి, ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడానికి ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తాం. లేకపోతే దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంటుంది. ఇప్పుడు ఇండియాకు బడ్జెట్ కావాలి, బడ్జెట్కి సంబంధించిన రూపకల్పన మొత్తం ఎవరు చేస్తారు? పార్లమెంట్లో. అంటే ఫినాన్స్ మినిస్టర్ చేసిన ఎవరు అమలు అంటే పాస్ చేస్తారు? పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తారు. పార్లమెంట్లో బడ్జెట్ పాస్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరి చేతిలో ఉంటుంది? ఫినాన్స్. అంటే ఒక్కొక్క మినిస్ట్రీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అలా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని మనం ఏమంటాం? ఎగ్జిక్యూటివ్స్ అంటాం. జనరల్గా 2 రకాల ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఒకటి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అంటాం, అండ్ ఇంకొకటి టెంపరరీ ఎగ్జిక్యూటివ్స్ అంటాం. శాశ్వత కార్యనిర్వాహక వర్గం, తాత్కాలిక కార్యనిర్వాహక వర్గం అని. ఈ పదాలు కూడా ఎక్కడ కనిపించవు, బట్ యూసేజ్ని బట్టి అలా యూజ్ చేస్తూ ఉంటాం. సో పర్మనెంట్ అంటే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, అగ్రికల్చర్ మినిస్టర్ చేస్తాడంటే ఆయన ప్రత్యక్షంగా చెయ్యడు. ఎవరి ద్వారా చేయిస్తాడు? సెక్రటరీస్ ఉంటారు, సివిల్ సర్వెంట్స్ ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా చేయిస్తారు. సో చూడండి ఇక్కడ సిస్టమ్, ఫస్ట్ వీళ్ళు ఒక చట్టం చేస్తారు, ఆ చట్టాన్ని వీళ్ళు అమలు చేస్తారు. అమలు చేసే వాటిని మనం ఏమంటున్నాం? ఎగ్జిక్యూటివ్స్. సో ఎగ్జిక్యూటివ్స్లో జనరల్గా ఎవరు వస్తారంటే, ఒకటి ప్రెసిడెంట్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్, A.G, అటార్నీ జనరల్. సో వీళ్ళంతా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఎవరో ఒక్కరు చేసినా కానీ వీళ్ళంతా కలిపి చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనం పాలిటీలో ఈ పార్లమెంటు గురించి, ఇది ఎలా అమలు చేస్తుంది, చాలా పెద్ద చాప్టర్ పార్లమెంట్ అనగానే. సో ఏమేం చేస్తుంది క్లియర్గా డిస్కస్ చేస్తాం. తర్వాత దాని అమలుకు సంబంధించి వీళ్ళందరూ ఏం చెప్తున్నారో అది డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి వెళ్తాము? సుప్రీంకోర్టు. అంటే బేసికల్గా ఏంటి? న్యాయశాఖ. కేంద్ర స్థాయిలో క్వశ్చన్ చేసేది దాన్ని చూపేది ఎవరు? సుప్రీంకోర్టు. అంటే ఎగ్జిస్టింగ్ ఆఫ్ దిస్ 3 ఆర్గన్స్, ఈ 3 వర్గాల కలయికనే గవర్నమెంట్ అంటాం. ఇండియన్ పాలిటీలో కూడా ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ దిస్ 3 ఆర్గన్స్. గవర్నమెంట్ని స్టడీ చేయాలంటే ఈ 3టిని మనం డిస్కస్ చేస్తాం. సో పార్లమెంటు, కార్యనిర్వాహక వర్గం, సుప్రీంకోర్టు. సో వీటన్నిటి గురించి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఇలా ఉంటుంది. సేమ్ అలాగే స్టేట్లో మళ్ళీ ఏముంటుంది? స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు సెంట్రల్లో పార్లమెంట్ చేసినట్లే రాష్ట్రంలో చట్టాలు చేయడానికి ఎవరుంటారు? శాసనసభ ఉంటుంది రాష్ట్రంలో చట్టం చేయడానికి. సో సేమ్ సెంట్రల్లో ప్రధానమంత్రి ఉన్నట్టే, రాష్ట్రపతి ఉన్నట్టే రాష్ట్రంలో గవర్నర్ ఉంటాడు, అండ్ అలాగే ముఖ్యమంత్రి, అండ్ అలాగే రాష్ట్ర మంత్రి మండలి, అండ్ అలాగే అడ్వకేట్ జనరల్. ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం 1 by 1. కానీ సింపుల్గా వాట్ ఈస్ పాలిటీ, వాట్ ఈస్ ద ఇంటర్ప్లే, అంటే పాలిటీ అంటే దేని కలయిక అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ యూ దట్. అంటే మీకు కొంతమందికి ఐడియా ఉండుంటుంది, బట్ నేను అసలు ఏమీ తెలియని ఒక జీరో, అసలు పాలిటీ అంటే అసలు ఈ సోషల్ స్టడీస్ అంటే నచ్చదు, అసలు ఏమీ తెలియదు అనుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జస్ట్ ఇది మనకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇది ఉంటుందని చెప్తున్నాను. సో నెక్స్ట్ ఈ రెండిట్లో ఏ తప్పులు జరిగిన ఎవరు చూస్తారు? సుప్రీంకోర్టు. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, శాసన శాఖ అన్న, ఇప్పుడు 99వ రాజ్యాంగ సవరణ చట్టం NJAC ఉంది. ఇది పార్లమెంట్ చట్టం చేసి ఎవరు కొట్టేశారు? సుప్రీంకోర్టు కొట్టేసి. సేమ్ ఇప్పుడు రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ఎన్నో జీవోలు తీసుకొస్తాయి, దాన్ని మళ్ళీ రాష్ట్రంలో అయితే ఎవరు కొట్టేస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 1 అని చెప్పి మీరు వినే ఉంటారు. అంటే రోడ్ల పైన బహిరంగ సభలు నిర్వహించకూడదు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు వద్దు అని చెప్పింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంటే మనకు అపీల్ల పరిధి అంటుంది, అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంట. అంటే ఒక దగ్గర తీర్పు సరిపోకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చేసింది? మళ్ళీ హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళండి అని చెప్పి అంటే ఆర్డర్ చూడండి. సో అంటే ఒక ప్రభుత్వం చేసిన చట్టాన్ని, అంటే ఒక జీవోనైనా చట్టానైనా ఎవరు కట్ చేయొచ్చు? హైకోర్టు కొట్ చేయొచ్చు, సెంట్రల్లో అయితే సుప్రీంకోర్టు కొట్టేయచ్చు, డైరెక్ట్గా స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు. అంటే సెంట్రల్లో ఒకటి, రాష్ట్రంలో ఒకటి, అంటే 2 ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడైనా 2 ఉంటే ఆ వ్యవస్థను ఏమంటాం?
సమాఖ్య వ్యవస్థ అంటాం. సో మనకు డీటెయిల్డ్గా సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటి, పార్లమెంట్ ఎలా చేస్తుంది, దాని పనితీరు ఏంటి, అండ్ ఈ కార్యనిర్వాహక వర్గం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం పనితీరు ఏంటి, సుప్రీంకోర్టు పనితీరు ఏంటి, అది ఎలా తీర్పులు చెప్తుంది, ఎలా కొట్టేస్తుంది, ఇంపార్టెంట్ కేసెస్ ఏంటి అని చెప్పి మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, మీకు ఫర్ సపోజ్ సిక్కిం గురించి ఈ మధ్య మీరు న్యూస్లో వినే ఉంటారు. విన్నారా సిక్కిం గురించి? ఏముంది సిక్కిం గురించి అంటే పాపులేషన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అంటే జనరల్గా మనకు మెటర్నిటీ రిలీఫ్ అంటారు. అంటే ఎవరైతే గర్భం దాల్చుతున్నారో వాళ్ళకు ఒక 6 నెలల వరకు లీవ్స్ ఉంటాయి. ఫస్ట్ 12 ఉండేది, తర్వాత 26కి ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు అక్కడ 1 year పెట్టారు సిక్కింలో. 1 year వరకు మాతృత్వ సెలవులు అని చెప్పి ప్రకటించారు. 2 ఉంటే, 2 కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంక్రిమెంట్స్ ఇస్తున్నారు. సో దీనికి పాలిటీకి ఏంటి సంబంధం అంటే, డీలిమిటేషన్ కమిషన్ అని ఒకటి ఉంటుంది మనకు పాలిటీలో. అంటే రాష్ట్రాల జనాభాని బట్టి ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఇవ్వాలి అని చెప్పి 1971 పాపులేషన్ ప్రకారం దాన్ని స్థిరీకరించారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపులేషన్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ఎక్కువ ఎంపీలు వస్తూ ఉన్నాయి, దానివల్ల దేశ భవిష్యత్తే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుందని. సో ఇప్పుడు ఇక్కడ మనం చదివితే ఆ సిక్కిం అనే వార్త ఎందుకు ఇంపార్టెంట్, అది మనకి ఇండియాకి సంబంధించి ఎలా ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. జనరల్గా మనం నవ్వుకుంటాం. అంటే ఇప్పుడు చైనా చూస్తే పాపులేషన్ కంట్రోల్ చాలా వరకు తగ్గింది. కొన్ని 1960s తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం పాపులేషన్ తగ్గింది చైనాలో పాపులేషన్ రేట్ అని చెప్పి మనం న్యూస్లో విన్నాం. పాపులేషన్ జనరల్గా ఎవరు ఎంకరేజ్ చేయదలుచుకోరు, కానీ తగ్గించాలనుకుంటారు. కానీ సిక్కిం మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మీరు జపాన్ చూసారనుకోండి, జపాన్ ఎంకరేజ్ చేస్తుంది, చైనా డిస్కరేజ్ చేస్తుంది. అంటే సిచ్యువేషన్స్ని బట్టి. సో మనకు పాలిటీలో అది ఎక్కడ పనికి వస్తుందంటే డీలిమిటేషన్ కమిషన్ దగ్గర. అక్కడ చెప్పేటప్పుడు మనం క్లియర్గా చెప్పుకుంటాం, పాపులేషన్ కంట్రోల్ని అంటే పూర్తిగా నియంత్రించడానికి, రాష్ట్రాలకు సీట్ల గురించి దాన్ని మేనేజ్ చేయడానికి ఇది పెట్టారు అని చెప్పి. సో అలాగా పాలిటీ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్లో ఈ 3 గురించి డిస్కస్ చేస్తాం. ఈ 3 క్లియర్గా అర్థమవుతే సేమ్ అలాగే రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ. ఇప్పుడు చూడండి, పార్లమెంట్ అంటే మనకేమొస్తుంది, లోక్సభ వస్తుంది. లోక్సభతో పాటు ఇంకేముంటుంది, రాజ్యసభ. ఇది అందరికీ తెలిసిందే. పార్లమెంట్లో రాష్ట్రపతి ఉంటాడా, ఉండడా? సో ఏ సభలో సభ్యుడిగా ఉంటాడు రాష్ట్రపతి, లోక్సభనా రాజ్యసభనా? సో ఇది కామన్, చాలా మందికి రాష్ట్రపతి పార్లమెంట్లో భాగం, లేకపోతే లోక్సభలో సభ్యుడు అనుకుంటారు. రాష్ట్రపతి ఎక్కడా సభ్యుడు కాదు. రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం మాత్రమే. ప్రత్యక్షంగా వచ్చి ఈ పనులని చేయడు. కేవలం 1-2 సార్లు వస్తాడు సమావేశాలు, జాయింట్ సిట్టింగ్ అప్పుడు, ప్రతి సంవత్సరం మొదట్లో, లోక్సభ అయిన తర్వాత. అంటే జనరల్గా పార్లమెంట్ అనే దాని యొక్క డెఫినేషన్ ఆర్టికల్ 79లో ఉంటుంది. సో 79 ప్రకారం పార్లమెంట్ అంటే ఏమొస్తుందంటే, ప్రెసిడెంట్ ప్లస్ రాజ్యసభ ప్లస్ లోక్సభ. ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ ఈ 3 ఉంటాయి. కానీ రాష్ట్రపతి ఎందులో భాగం కాదు, రాజ్యసభలో కాదు, లోక్సభలో కాదు. కానీ ఈ 2 ఆమోదించిన బిల్లుల్ని ఖచ్చితంగా ఆమోదం తెలిపేది రాష్ట్రపతి. ఆయన తెలిపితేనే చట్టం అవుతుంది. ఈ సమావేశాలను ప్రారంభించడం, ఈ సమావేశాలను నిలిపివేయడం కూడా రాష్ట్రపతి చేస్తాడు. కాబట్టి పార్లమెంట్లో ఉన్నట్టు పనులు చేస్తున్నాడు, కాబట్టి ఇతన్ని పార్లమెంట్లో అంతర్భాగం అంట. ఇది కేంద్రంలో. సేమ్ ఇది చదివితే రాష్ట్రంలో మనకు ఆర్టికల్ 168 అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. సో ఆర్టికల్ 168 అంటే రాష్ట్ర శాసనసభ గురించి వివరిస్తుంది. రాష్ట్ర శాసనసభ ఆర్టికల్ 168 ప్రకారం ఏంటంటే, గవర్నర్ వస్తాడు, ప్లస్ మండలి, సో కౌన్సిల్ వస్తుంది, ప్లస్ అసెంబ్లీ. చూడండి, ఈ రెండింటిని కలిపి పార్లమెంట్ అంటారు, ఈ రెండింటిని కలిపి శాసనసభ, రాష్ట్ర శాసనసభ అంటారు. కొన్నిట్లో మండలి ఉండదు. సో గవర్నర్, మండలి ప్లస్ అసెంబ్లీ. ఇలా ప్రెసిడెంట్ చేసినట్టే రాష్ట్రంలో కూడా ఎవరు చేస్తారు, గవర్నర్ చేస్తారు. అంటే ఎక్కడైతే 2 రకాల ప్రభుత్వాలు, కేంద్రంలో ఒకటి, రాష్ట్రంలో ఒకటి ఉంటే దాన్ని మనం ఏమంటాం, సమాఖ్య వ్యవస్థ అంటాం. కానీ ఇండియన్ కంటెక్స్ట్ చూస్తే, అసలు ఇండియా అనేది చూస్తే ఎక్కడా సమాఖ్య అనే పదం మనకు కనిపించదు. అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారని చూడండి, మనకు కాన్స్టిట్యూషన్లో అన్టచబిలిటీ, అంటరానితనం, దాని గురించి ఉంటుంది, పదం గురించి. అసలు అన్టచబిలిటీ అంటే ఏంటో రాజ్యాంగం వివరించలేదు. ఇది కూడా చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది. అప్పుడు ఎగ్జామ్లో ఏమిస్తారంటే, అన్టచబిలిటీ, ద వర్డ్ అన్టచబిలిటీ ఈస్ క్లియర్లీ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటరానితనం అనే పదం రాజ్యాంగంలో క్లియర్గా, స్పష్టంగా వివరించడం జరిగింది. అంటే అంటరానితనం నిర్మూలన చట్టం ఉంది కదా, అంటరానితనాన్ని ఎంకరేజ్ చేయకూడదు కదా అని మనం వింటాం, వెంటనే దాన్ని కరెక్ట్ పెడతాం.
కానీ స్పష్టత ఇవ్వలేదు. అంటరానితనం ఉంది, కానీ అంటరానితనం అంటే ఏంటో క్లియర్గా వివరించలేదు. అంతెందుకు ఇప్పుడు మైనారిటీలు తీసుకోండి, మైనారిటీలు ఉంటారు కదా. ఇప్పుడు మైనారిటీ అనే పదం ఉన్నా మైనారిటీల కిందకి ఏమేమి వస్తుందో క్లియర్గా వివరించలేదు. అంటే సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్ల ఆధారంగా సో 2 రకాల మైనారిటీలను గుర్తించాలి అని చెప్పి, అదేంటి భాషాపరమైన మైనారిటీస్, లింగ్విస్టిక్ మైనారిటీస్, అండ్ ఇంకొకటి రిలీజియస్ మైనారిటీస్, మతపరమైన మైనారిటీలు. దీని గురించి రాజ్యాంగంలో స్పష్టత లేదు. ఇప్పుడు రాజ్యం అనే పదం ఉంటుంది, దేర్ ఈజ్ అ వర్డ్ కాల్డ్ యాజ్ అ స్టేట్. ఆర్టికల్ 12లో స్టేట్ అనే డెఫినేషన్ ఉంటుంది మనకు ఫండమెంటల్ రైట్స్లో. ఇప్పుడు ఏమిస్తారంటే రాజ్యం అనే పదానికి సంబంధించి పూర్తి స్థాయి నిర్వచనం రాజ్యాంగంలో. అంటే ద వర్డ్ స్టేట్ ఈజ్ క్లియర్లీ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని ఇస్తుంది. సో మనం చదివేటప్పుడు ఆర్టికల్ 12లో స్టేట్ అనే డెఫినేషన్ ఉంటుంది. పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, దాని కింద ఇతర సంస్థలు అంట. ఇతర సంస్థలు అంటే ఏంటి క్లియర్గా లేదు రాజ్యాంగంలో. ఇతర సంస్థలు అంటే ఏంటో ఎవరికి తెలియదు. సో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చింది. యూనివర్సిటీలు రాజ్యం కిందకి వస్తాయి, బీసీసీఐ రాజ్యం కిందకు రాదు, ఓఎన్జీసీ, సెయిల్ ఇవి కూడా రాజ్యం కిందకి వస్తాయి, ఇలా సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా మనకు కొన్ని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు జడ్జీల నియామకం గురించి చదువుతాం. దాంట్లో మనకి ఏమొస్తుందంటే కొలీజియం ద్వారా సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు నియమించడం జరుగుతుంది. మరి కొలీజియం గురించి ఏ ఆర్టికల్లో వివరించారు అని. అసలు కొలీజియం అనే పదమే లేదు రాజ్యాంగంలో. సో కొలీజియం అనేది సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా వచ్చింది. అంటే వీటన్నిటినీ చూస్తే ఎవరు క్రియాశీలకంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది? సుప్రీంకోర్టు, అంతే కదా. అంటే సుప్రీంకోర్టు చెప్తూ వస్తుంది, మార్చుతూ వస్తుంది. అప్పుడే ఎస్ చెప్తుంది, అప్పుడే నో చెప్తుంది. కొలీజియం అంటే లేదు, కొలీజియంని సృష్టించింది. ఇప్పుడు ఇంకొకటి కూడా ఎప్పుడు చాలామంది చదువుతూ ఉంటారు, బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపం అంట. మళ్ళీ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు మౌలిక స్వరూపం అంటే ఏంటి ఎవరికి తెలియదు, సుప్రీంకోర్టుకి తప్పించి. సో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఇది వస్తుంది అని చెప్పుకుంటూ వస్తుంది మౌలిక స్వరూపం. అంటే ఇది తెలియాలంటే దానికంటే ముందు బ్యాక్గ్రౌండ్, ఎందుకు వివాదాలు స్టార్ట్ అయ్యి. అంటే ఇవన్నీ తెలుసుకోవాలని సిలబస్లో లేదు. కానీ సిలబస్లో మనకి ఏమిచ్చిందంటే న్యాయశాఖ క్రియాశీలత, జ్యుడిషియల్ యాక్టివిజం. ఈ పాయింట్ జ్యుడిషియల్ యాక్టివిజం తెలియాలంటే ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ఇప్పుడు గోప్యత గురించి కూడా మీకు చాలా చాలా వినే ఉంటారు. రైట్ టు ప్రైవసీ అంట. ప్రైవసీ అంటే చూడండి, రెగ్యులర్ లైఫ్లో మీకు రీసెంట్గా హిట్ 2 అనే మూవీ చూస్తూ ఉంటారు. చూసారా హిట్ 2 అనే మూవీ? హిట్ 2 అనే మూవీ చూసినా, లేకపోతే భరత్ అనే నేను మూవీ చూస్తూ ఉంటారు కదా. ఆ మూవీలో సీఎం చాలా చక్కగా పనిచేస్తాడు. అంటే ఆ మూవీలో చాలా ఇంపార్టెంట్ సీన్, లాస్ట్కి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది మూవీలో. అంటే నేనేం చేశాను ఏంటి. సో భరత్ అనే నేను మూవీలో సీఎంగా ఉంటూ ఎన్నో పనులు చేస్తాడు. అయితే ఆయన ప్రైవసీలోకి మీడియా ఎంటర్ అవుతుంది. అంటే ప్రైవసీ అంటే వ్యక్తి యొక్క కంప్లీట్గా ఆత్మగౌరవం. ఇప్పుడు కొంతమందిని చూస్తే సెలబ్రిటీస్ ఉంటారు. సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి మీకు 6 సంవత్సరాలు అయింది ఇంకా పిల్లల్ని కనలేదా, పిల్లలు ఎప్పుడు కంటారు అంటారు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి ప్రైవసీ ఉంటుంది కదా. ఎక్కడికైనా మీరు ఇప్పుడు చూస్తుంటే విరాట్ కోహ్లీ, అనుష్క వాళ్ళ కూతురి ఫోటో ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని చెప్పి చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు కూడా ఇది మా ప్రైవసీ, దయచేసి మా ప్రైవసీలోకి ఎంటర్ కాకండి అంట. అంతెందుకు మొన్న వరల్డ్ కప్లో ఆ విరాట్ కోహ్లీ ఉన్న రూమ్ని వీడియో తీసి పెట్టారు ఎవరు అటెండెంట్స్. ఇది నా ప్రైవసీ, ఆఖరికి నేనున్న రూమ్ని కూడా మీరు వీడియో తీస్తే ఇంకా మేము ఉండాలా ఉండకూడదా, మాకు ఆ మాత్రం కూడా ప్రైవసీ ఉండకపోతే ఎలా అని చెప్పి చెప్పారు. వినే ఉంటారు కదా ఇదంతా న్యూస్లో. హిట్ 2 అనే మూవీలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్కి సంబంధించి మ్యారిటల్ రేప్ అని ఒక పదం ఉంటుంది. హిట్ 2 మూవీలో స్టార్టింగ్లోనే మ్యారిటల్ రేప్ గురించి. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలీదు. మీడియా ట్రయల్స్ చేస్తూ ఉంటుంది. అంటే మీడియా ట్రయల్స్ చేసి తప్పును ఒప్పును తప్పుగా చేస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రైవసీ అనేది ఫస్ట్ సుప్రీంకోర్టు అనుకోలేదు ప్రైవసీ ఇంత ఇంపార్టెంట్ అని చెప్పి. అంటే సతీష్ చంద్ర కేసులో ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ కాదని చెప్పింది. కరక్ సింగ్ కేసులో ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ కాదని చెప్పింది. కానీ 1954లో కాదని చెప్పింది, 1962లో కాదని చెప్పింది. కానీ 2017లో సుప్రీంకోర్టు గోప్యత అనేది ప్రాథమిక హక్కు, గోప్యత లేకపోతే వ్యక్తి యొక్క జీవించే స్వేచ్ఛకే భంగం కలుగుతుందని చెప్పి. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అప్పుడు అలా చెప్పింది, ఇప్పుడు ఇలా చెప్పింది. మరి సుప్రీంకోర్టు మార్చొచ్చా జడ్జిమెంట్స్ని ఇలాగా? మనకు ఆర్టికల్ 137 ఉంటుంది, రివైజరీ పరిధి అంట.
రివైజరీ జ్యూరిస్డిక్షన్. అంటే సుప్రీంకోర్టు తాను చెప్పిన తీర్పుల్ని తానే మార్చుకునే అధికారం కలిగి ఉంటుంది. ఇట్ కెన్ రివైజ్ ద జడ్జ్మెంట్స్, ఎవిడెన్సెస్ మారుతూ ఉంటాయి కదా. సో ఇలాగ ఇవన్నీ చూస్తే మనకేమవుతుంది, జ్యుడిషియరీ ఎలా చేస్తుంది, యాక్టివిజం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే రైట్ టు ఎడ్యుకేషన్ విన్నారా మీరు? రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు చట్టం. సో ఈ విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది, 6 to 14 years, 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఇది మనం చెప్పుకుంటాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉచిత నిర్బంధ విద్య అనేది ఫస్ట్ నుంచి లేదు. సో ఎప్పుడు వచ్చింది, 2002లో వచ్చింది, 2009లో చట్టం చేశారు, 2010లో ఇంప్లిమెంట్ అయింది. ఇలా కొన్ని ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. కానీ దీనికంటే ముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని చెప్పి 1992లో విద్యను ప్రాథమిక హక్కు చేస్తే బాగుంటుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 1993లో సో విద్యను ప్రాథమిక హక్కు చేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు ముందే చెప్పింది. అంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సెంటర్ ఏం చేసింది, చర్యలు తీసుకుంది, విద్యా హక్కు చట్టం. అంటే సుప్రీంకోర్టు చేసిన దాన్ని మనం ఏమంటాం, యాక్టివిజం. అది మంచైనా చెడైనా, బట్ అది క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సో ఆ క్రియాశీలక పాత్ర పోషిస్తే మంచే జరుగుతుంది కదా అనిపించవచ్చు మీకు. కానీ మంచి జరిగినా దేశంలో ఎన్నుకున్న వాళ్ళకి ఎక్కువ అధికారాలు ఉండాలి, నియమించబడ్డ వ్యక్తులకి కాదు. సుప్రీంకోర్టులో హైకోర్టులో ఉండే వాళ్ళు ఎంతెవరు, నియమించబడ్డ వ్యక్తులు, అపాయింటెడ్ పర్సన్స్ అంటాం. సో మంచి చేస్తుంది కదా, రేపు చెడు కూడా చేయొచ్చు కదా. నువ్వు మంచిగా సపోర్ట్ ఇస్తే రేపు చెడును కూడా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మనకు సిలబస్లో జుడిషియల్ యాక్టివిజం, న్యాయశాఖ క్రియాశీలత, జుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అనే పదం. అంటే పదాలు సింపుల్గా ఉంటాయి, కానీ ఆ పదాలను అర్థం చేసుకోవాలంటే ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు యూథనేషియా గురించి మీరు వినే ఉంటారు. యూథనేషియా, సో కారుణ్య మరణాలు, మెర్సీ కిల్లింగ్స్ గురించి వచ్చినప్పుడు అరుణా షాన్బాగ్ కేసులో సుప్రీంకోర్టు ప్యాసివ్ యూథనేషియా ఒప్పుకుంది. దానిపైన చట్టం చేయాలని కేంద్రానికి చెప్పింది. కేంద్రం ఇంకా దాని గురించి చూస్తామని చెప్పింది. ఇలా సుప్రీంకోర్టు సలహాలు చెప్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇట్ విల్ సేస్ అబౌట్ యాక్టివిజం. అంటే చూడండి, సిలబస్లో కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్రం, రాష్ట్రం. కేంద్రం రాష్ట్రం గురించి తెలియాలంటే మనకి ఏం కావాలి అంటే ఈ శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. అంటే కేంద్రం గురించి తెలియాలి, సేమ్ రాష్ట్రంలో కూడా ఇదే సెటప్ ఉంటుంది, రాష్ట్రంలో ఎలాగుందో తెలియాలి. అంటే ఇలా రెండు ఉన్నాయి కాబట్టి దేశాన్ని మనం ఏమంటాం, సమాఖ్య వ్యవస్థ. సమైక్య కాదు, సమాఖ్య, ఫెడరల్ సిస్టమ్ అంటాం. కానీ ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ అనే పదం ఎక్కడ లేదు. సో మన దేశంలో ఉన్న పరిస్థితులను చూసి ఈ ఫిలాసఫర్స్, తత్వవేత్తలు ఏమనుకుంటారంటే కొన్నిసార్లు భారతదేశ సమాఖ్య వ్యవస్థను బార్గెయినింగ్ ఫెడరలిజం అంటాం, బేరమాడు సమాఖ్య వ్యవస్థ. అంటే ఇలా ఇండియన్ ఫెడరలిజం ఈస్ కాల్డ్ యాజ్ ఎ బార్గెయినింగ్ ఫెడరలిజం అని ఎవరు చెప్పారు అంటారు, మోరిస్ జాన్స్. సో హీ సెడ్ దట్ ఇండియన్ ఫెడరలిజం ఈస్ కాల్డ్ యాజ్ ఎ బార్గెయినింగ్ ఫెడరలిజం. అసలు భారతదేశంలో ఉన్నటువంటి సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ అంటే అలాంటి ఒక విశిష్టతతో కూడుకుంది, యునిక్నెస్తో కూడుకుంది, ఇది ఎక్కడా లేదు అని ఇంకొక పర్సన్ చెప్పారు, హూజ్ నేమ్ ఇస్ అలెగ్జాండ్రోవిక్స్. అంటే ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే కొన్నిసార్లు కొన్ని థింగ్స్ చాలా చాలా ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 అంటే 356 అంటే రాష్ట్రపతి పాలన గురించి చెప్తాను. నేను ఇది ఒక మృత పదంగా ఉంటుందని భావించాను అని ఎవరంటారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హీ ఫెల్ట్ దాట్ ఆర్టికల్ 356 విల్ బి రిమైండ్ యాజ్ ఎ డెడ్ లెటర్. కానీ ఏమైంది, ఒక డెడ్లీ వెపన్, ఒక మారణాయుధం లాగా తయారైంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్రాల అధికారాల్ని పూర్తిగా కేంద్రం తీసేసుకుంటుంది. దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది, సమాఖ్య వ్యవస్థ. కొన్నిసార్లు ఇండియన్ చూస్తే క్వాజీ ఫెడరల్ లాగా అనిపిస్తుంది. క్వాజీ ఫెడరల్ అంటే సమాఖ్య వ్యవస్థనే, కానీ అర్ధ సమాఖ్య వ్యవస్థ అంటే కొన్నిసార్లు ఉన్నట్టు కనిపిస్తుంది, కొన్నిసార్లు ఉన్నట్టు కనిపించదు. అలా చెప్పింది ఎవరంటూ కేసీ వేర్. అండ్ అలాగే కొన్నిసార్లు ఇండియన్ చూస్తే సహకార సమాఖ్య వ్యవస్థ, కోఆపరేటివ్ అంటే కేంద్రానికి రాష్ట్రాన్ని చూస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో సంబంధాలు చూస్తే అమ్మో ఇంత స్నేహంగా ఉంటారా, ఇంత కలివిడిగా ఉంటారా. సో ఇట్ ఈస్ లైక్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంట. సో అది ఎవరు చెప్పారు, గ్రాన్విల్లీ ఆస్టిన్. సో ఇలా సమాఖ్య వ్యవస్థ గురించి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. అసలు సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటో తెలియాలి. అది తెలియాలంటే ఇండియాలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలాగున్నాయో తెలియాలి. కేంద్రానికి ఎక్కువ పై చేయి ఉంది, రాష్ట్రానికి ఎక్కడ పై చేయి ఉంది, సో ఇద్దరిలో ఎప్పుడు సహకారం కలిగి ఉంది అనేది చూస్తుంది. అసలు కేంద్రానికి రాష్ట్రానికి సంబంధాలు చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవలు జరిగాయి,
చాలా గొడవలు అంటే ఇప్పటికీ మీరు చూస్తే రీసెంట్గా బీఆర్ఎస్ సభ అని చెప్పి మీరు చూస్తారు. అంత ఎవరిని క్రిటిసైజ్ చేశారు? సెంటర్ని. ఇప్పుడే కాదు, సెంటర్లో ఏదున్నా రాష్ట్రాలు క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నాయి. ఇలా కేంద్ర రాష్ట్ర సంబంధాల్ని మెరుగుపరచాలి అంటే ఇంప్రూవ్ చేయాలి అన్న ఇంటెన్షన్ తోటి ఎన్నో కమిషన్స్ వచ్చాయి. మొదటి పరిపాలనా సంస్కరణ కమిటీ వచ్చింది, రాజమన్నార్ కమిటీ వచ్చింది, ఆనందపూర్ సాహిబ్ తీర్మానం, వెస్ట్ బెంగాల్ మెమొరాండం, సర్కారియా పుంచి, ఇవన్నీ సిలబస్లో ఉన్నాయి. వీటన్నిటి గురించి అధ్యయనం చేయాలి. ఎగ్జామ్లో ఏమిస్తారంటే ఈ క్రింది వాటిలో ఏది పుంచి కమిషన్ యొక్క సలహా, ఏది సర్కారియా కమిషన్ యొక్క సలహా? టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో అడిగారు, ఈ సభ్యుల పేర్లు అడిగారు. సో హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ సర్కారియా కమిషన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ పుంచి కమిషన్? అంటే ఫ్యాక్ట్స్, ఎంత లోతు ఫ్యాక్ట్స్ కావాలనో కూడా మనకు తెలియాలి. ఇప్పుడు రాష్ట్రపతి పాలన చూసాం, ఏ రాష్ట్రంలో ఎక్కువ సార్లు ఉందో చాలా మందికి తెలుసు, కానీ ఏ రాష్ట్రంలో ఎక్కువ రోజులు ఉంది అనేది కూడా క్వశ్చన్. పంజాబ్ 5 సంవత్సరాలు, జనరల్గా 3 సంవత్సరాలు అనుకుంటారు, బట్ దట్ వాజ్ దేర్ ఫర్ 5 years. అంటే ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మనకు తెలియాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ సిలబస్లో ఏదైతే మెన్షన్ ఉందో దాన్ని 1 by 1 స్ట్రక్చర్డ్గా వెళ్ళొచ్చు. ఒకసారి సిలబస్ చూస్తే మీకు ఈ బుక్స్ ఇచ్చారా? ఒకసారి చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి బుక్స్. కొత్త సిలబస్ ఉంది, నేను చెప్తాను కొత్త సిలబస్ ఇందులో లేదు. ఐ విల్ టెల్ అబౌట్ దాట్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పేజ్ నెంబర్ 5, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పేజ్ నెంబర్ 5 అండ్ తెలుగు మీడియం వాళ్ళు పేజ్ నెంబర్ 11. ఇంగ్లీష్ మీడియం పేజ్ నెంబర్ 5, తెలుగు మీడియం పేజ్ నెంబర్ 11. సో మీకు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క పరిణామ క్రమం ఎలా వస్తుంది అంటే, మనకు 1773లో రెగ్యులేటింగ్ చట్టం వస్తుంది, తర్వాత కౌన్సిల్ చట్టం, తర్వాత మింటో మార్లే రిఫార్మ్స్, మాంటేగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇలా మెల్లిమెల్లిగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో దాని గురించి అడుగుతారు. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, జ్యుడిషియల్ యాక్టివిజంలో ఫండమెంటల్ రైట్స్, గోప్యత, భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ చూడండి, డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం, ఇంతకుముందు సమాఖ్య వ్యవస్థ గురించి చెప్పుకున్నాం కదా, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు. ఓకే, భారత సమాఖ్య విధాన ముఖ్య లక్షణాలు అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్. చూడండి, లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఏంటి? లా మేకింగ్. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్లో ఏం కలిగి ఉంటుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్. అయితే ఇక్కడ ఇది యూజ్ చేశారు. నేను ఫస్ట్ నుంచి చెప్పేటప్పుడు కూడా ఫినాన్షియల్ రిలేషన్స్ చెప్తూనే మీరు జస్ట్ నా అంతకుముందు 3-4 ఎన్ని బ్యాచ్ల తీసుకున్నా కానీ ఫైనాన్షియల్ రిలేషన్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్త సిలబస్లో ఏం చేశారంటే సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అని చెప్పి కొత్తగా యాడ్ చేశారు. అంటే అంతకుముందు లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేటివ్, కొత్తగా ఏమైంది? ఫైనాన్షియల్ రిలేషన్స్. నిన్న కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, కేంద్రం యొక్క గ్రాంట్ల పైన ఎక్కువగా ఆధారపడకూడదు, మనకు అన్ని డబ్బులు ఏం రావు, మన పైన మనమే డిపెండ్ అవుదాం, మనమంటూ మనం సంపద సృష్టించుకుందాం. మీరు అప్పుడు చూస్తూ ఉంటే, అంటే మీరు ఎప్పుడు చూసినా కేంద్రం మాకు నిధులు ఇవ్వలేదు, కేంద్రం అంటే ఇక్కడ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారు, అది గుజరాత్కి ఇచ్చారు. అలా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు, అది తమిళనాడుకి ఇచ్చారు. సో ఆయుష్ యూనివర్సిటీ పెడతానన్నారు, అది గుజరాత్కి ఇచ్చారు. అంటే డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఎలా ఉంది అంటే మనకి ఇక్కడ అంటే స్టాచ్యుటరీ గ్రాంట్స్ అండ్ డిస్క్రిషనరీ గ్రాంట్స్ అంటాం. విచక్షణ గ్రాంటులు, చట్టబద్ధమైన గ్రాంటులు. చట్టబద్ధమైన గ్రాంటులు ఫైనాన్స్ కమిషన్ ఆధారంగా ఇస్తుంది, విచక్షణ గ్రాంటులు కేంద్రం యొక్క విచక్షణను బట్టి ఇస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, రైల్వే జోన్ అంటారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. సో వాళ్ళు డీలే చేస్తూ ఉన్నారు. అంటే ఫైనాన్షియల్గా సెంటర్ ఈజ్ మోర్ డామినెంట్ ఇన్ ఇండియా. అందుకోసం ఆ రిలేషన్స్ని చదవాలి అని చెప్పి మనకి సిలబస్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూడండి, యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇవి చూస్తే అర్థమవుతుందా లేదా? యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇక్కడ ఏం చెప్తుంది? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పవర్స్ అండ్ ఫంక్షన్స్. సో ఇవన్నీ కూడా ఈ 3 ఆర్గాన్స్ని చూస్తే మిగతావన్నీ డీటెయిల్డ్గా మనకు అర్థమవుతుంది. అదే అంటున్నా. ఇప్పుడు చూడండి, సో ఈ కేవలం దీన్నే చదువుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్నవే చదివితే ఒక 40 గంటల్లో అయిపోతుంది సిలబస్. టు బీ ఫ్రాంక్ చెప్పాలి, జస్ట్ ఇక్కడ మెన్షన్ చేసినవే చెప్పాలంటే 40 గంటలు. రాజ్యాంగంలో ఎంత స్పష్టత అయితే లేదో మన సిలబస్లో అంతకంటే ఎక్కువ స్పష్టత లేదు చెప్పాలంటే. ఆ స్పష్టత కోసం మళ్ళీ కొత్తగా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు. చూడండి, ఇప్పుడు ఇందులో సవరణ అనే పాయింట్ లేదు.
సవరణ అనే పాయింట్, కొత్త పాయింట్లు యాడ్ చేస్తారు, మళ్ళీ సవరణ అనే పాయింట్. సో స్పష్టంగా ఇవ్వడానికి కొంచెం యాడ్ చేస్తారు, కానీ ఇందులో చాలా ఇంక్లూడెడ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంతకుముందు మీరు అడిగినట్టు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ ఉంటుంది కదా, ఏ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది అది కూడా లేదు, అది కూడా ఉంది. సిటిజన్షిప్ గురించి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు, సిలబస్లో లేదు కానీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా వస్తాయి, ఎందుకంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నది కదా, ప్రెసిడెంట్ వచ్చే ప్రతిదీ అడగవచ్చు క్వశ్చన్. అంటే ఎమర్జెన్సీ ఇవ్వలేదు కానీ ఎమర్జెన్సీని ఎవరు విధిస్తారు? రాష్ట్రపతి, కాబట్టి అవన్నీ కూడా అడగవచ్చు. సో అలాగే ఇప్పుడు ఈవెన్ ఇక్కడ మీరు చూస్తే రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగేతర సంస్థలైన రాజ్యాంగబద్ధ సంస్థలైనా నియమించేది రాష్ట్రపతి, దాంట్లోంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో క్లారిటీ లేదు. ఓకే, సో ఏదైనా ఎక్స్ట్రా ఇచ్చినా మనం అడిగినా ఆ ఎగ్జామినర్కి సమాధానం ఉంటుంది. సరే ఇది సిలబస్లో లేదు కదంటే ఇది దీని కిందికి వస్తుంది అంటారు. సో మనం ఏమీ చేయలేం, స్పష్టంగా లేదు. ఇంతకంటే చాలా చాలా ఇంక్లూడెడ్ టాపిక్స్ ఉన్నాయి సిలబస్లో. ఓకే, అవన్నీ నేను కవర్ చేస్తాను, అవసరమయ్యేటివన్నీ కూడా ఐ విల్ డిస్కస్ దట్. సో నెక్స్ట్ చూడండి, రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు 73rd, 74th. ఇంకోటి 73, 74 రాజ్యాంగ సవరణల ఆధారంగా. సో ఇది కూడా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 9 పాయింట్స్ ఉన్నాయి. 9 పాయింట్స్లో నుంచి ఈక్వల్ మార్క్స్ వస్తాయని కూడా అనుకోకూడదు మీరు. ఒక దాంట్లో నుంచి 20 మార్కులు రావచ్చు, అసలు ఒక్క దాంట్లో నుంచి మార్కులే రాకపోవచ్చు. కానీ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మళ్ళీ ఇవి చూడాలి. నేను కామన్గా చూస్తాను, ఇదంతా సిలబస్ అయిన తర్వాత ఒక టెక్స్ట్ బుక్ లేకపోతే బుక్ తీసుకొచ్చి, సార్ ఇందులో ఏదేది ఇంపార్టెంట్ ఒకసారి టిక్ కొట్టిస్తారా సార్, ఎగ్జామ్ దగ్గర ఉంది కదా అంటే, ఏమని టిక్ కొట్టిస్తాం, ఏం చేయాలి? సో టిక్ అంటే ఇప్పుడు ఒకవేళ అలా కాదమ్మా మొత్తం చదవాలనుకున్నాం అనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఇంకో డౌట్, ఈ సార్కి తెలియదేమో చెప్పట్లేదు ఇంపార్టెంట్, సార్కే తెలిస్తే క్వశ్చన్ పేపర్ ఇంకేమవుతుంది? సో ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. ఎవరు అడిగినా కూడా ఎవరు చెప్పరు, ఏదో చెప్పినా మీ సంతృప్తి కోసం ఇది చదవాలి ఇది చదవాలని చెప్తారు. ఫండమెంటల్ రైట్స్ నుంచి ఖచ్చితంగా 20 క్వశ్చన్లు వస్తాయి, రేపు రావు. నా ముందుకు వచ్చేసారి మీరు 20 క్వశ్చన్లు వస్తాయి అన్నారు, మీరు చదివాను, నేను అంత టైం కేటాయించాను, రాలేవంటే నేను ఎక్కడ చెప్పానంట, మీ దగ్గర రికార్డింగ్ స్టేట్మెంట్స్ లేదు, నేను లిఖితపూర్వకంగా రాసి ఇవ్వలేదు, మీరు ఇంకా ఏమన్నా చేస్తే డిఫమేషన్ కేసు పెడతాను, పరువు నష్టం. సో అంతే కదా. సో పాలిటీలో మనకు అవన్నీ వస్తాయి, డిఫమేషన్ ఉంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంది. సో స్పష్టంగా లేదు. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇందులో ఏమున్నాయో వాటిని కంప్లీట్గా చేయాలి. అండ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ పర్సన్ లేకపోతే ఒక లోతుగా అధ్యయనం చేసుకొని ఒక్కొక్క దాంట్లో ఇంకా ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి దాన్ని కూడా కవర్ చేసుకోవాలి. సో ఇన్ని ఆర్టికల్సే చదవాలి, ఇన్ని షెడ్యూల్సే చదవాలి, ఇన్ని కేసులే చదవాలి ఎవరు చెప్పలేరు. వీలైనన్ని ఆర్టికల్స్, వీలైనన్ని షెడ్యూల్స్, వీలైనన్ని కేసులు చదవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు కొన్ని బుక్స్లో కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఈ బుక్లో కేసులు ఎక్కువ ఉన్నాయి, ఆ బుక్ చదవాలంట. కేసులే కాదండి పాలిటీ, మీరు కేసులే చదివితే మీరు లాకి ప్రిపేర్ అవ్వచ్చు, పాలిటీకి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. పాలిటీలో సబ్జెక్ట్ని బట్టి లాస్ వస్తాయి, కేసెస్ వస్తాయి, బట్ కేసులే పాలిటీ కాదు. ప్రతి దాంట్లో వస్తాయి కేసులు. ఇప్పుడు మనం చూస్తే రీసెంట్గా పెరారి వాళ్ళని కేసు మీరు చూస్తే క్షమాభిక్ష గురించి న్యూస్లో ఉంది. మారూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఇచ్చింది. ఏపూరు సుధాకర్ అనే కేసు ఉంది, శత్రుఘ్న్ చౌహాన్ అనే కేసు ఉంది. సో అండ్ అలాగే జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుంది, అంటే క్షమాభిక్ష కూడా న్యాయ సమీక్ష కిందకు వస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇవి కొత్తగా వచ్చిన కేసులు కాదు, ముందు నుంచి ఉన్న కేసులే. మీరు ఇవి చూస్తే ఈ పెరారి వాళ్ళని కేసు గత కొన్ని నెలల క్రితం ఉంది. నేను 3 years బ్యాక్ కూడా ఈ మారూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చెప్పాను. 3-4 years బ్యాక్ కూడా నా నోట్స్లో కేసెస్ ఉంటాయి. అంటే ఏ కంటెక్స్లో ఎప్పుడు రావచ్చో తెలియదు, సడన్గా ఈ ఎగ్జామ్కి రావచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్కి అయినా రావచ్చు. సో యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఎన్ని వీలైతే అని నేను ప్రతిసారి చెప్తుంటాను కూడా. సో స్టార్టింగ్లో పాలిటీ చెప్పేటప్పుడు ఫర్ సపోజ్ పాలిటీలో 100 మార్క్స్ అనుకోండి, అంటే 100% ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా 100% చూస్తే 85% ఆఫ్ ద క్వశ్చన్స్ యూ కెన్ ఆన్సర్. నేను ఛాలెంజ్ చేస్తాను, నా నోట్సే చదవండి, ఆ నోట్స్ పర్ఫెక్ట్గా చదివితే 85% ప్రశ్నలు మీరు పెట్టవచ్చు. యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దట్, ఎందుకంటే అంత డెప్త్గా అంత డీటెయిల్డ్గా కవర్ చేస్తుంది. ఒకవేళ నోట్స్లో లేకపోయినా ఇండైరెక్ట్గానైనా మీరు వాటిని ఆన్సర్ చేసే కెపాసిటీని మాత్రం నేను ఇవ్వగలుగుతాం. సో దట్ ఈస్ వాట్, మీరు రిఫరెన్స్ తీసుకోవచ్చు. మార్కెట్లో చాలా వరకు బుక్స్ ఉన్నాయి, మీరు అంతకుముందు బ్యాచ్ స్టూడెంట్స్ని కూడా కనుక్కోవచ్చు. 2 ఉన్నాయి, తెలుగు మీడియం బుక్ ఉంది, ఇంగ్లీష్ మీడియం బుక్ ఉంది. ప్రతి కేసు, ప్రతి ఆర్టికల్, ప్రతి అమెండ్మెంట్ వీలైనంత వరకు. సో అవసరమైనప్పుడు అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్ని కూడా నేను అప్డేట్ చేసి ఇస్తూ ఉంటాను. సో అంత ఐ హ్యావ్ దాట్ మచ్ ట్రస్ట్ ఆన్ మై నోట్స్. సో ఇప్పుడు ఎగ్జామ్స్లో అనలైటికల్గా ఇస్తున్నారు. అప్పట్లో అంటే ఫ్యాక్ట్స్, మొదటిది ఏది, లాస్ట్ది ఏది, ప్రైవేట్ మెంబర్ బిల్ ఎన్నిసార్లు పెట్టారు, ఏది ఫస్ట్ పాస్ అయింది, అంటే ఇలా ఒక్కొక్కటి ఇచ్చారు.
కానీ ఇప్పుడు ఒక్క క్వశ్చన్లో 4 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మళ్ళీ కొత్తగా 6 స్టేట్మెంట్స్ ఇచ్చి 1 2 3 3 4 5 4 5 6 ఈ 6 ఏది కరెక్ట్ అని ఇస్తున్నారు. సో అంటే అనలైటికల్ థింగ్స్ పెరిగాయి, ఎందుకంటే పాలిటీ సిలబస్ ఎప్పుడు ఫిక్స్గానే ఉంటుంది. అంటే పరిస్థితి ఏమైపోయిందంటే పాలిటీలో ప్రతి ఒక్కరు లైన్ టు లైన్ చదివి ఉన్నారు రెడీగా చాలామంది. ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు, ఫ్రెషర్స్కి అండ్ సీనియర్స్కి బ్యాలెన్స్ చేయాలంటే ఏమొస్తుందంటే అనలైటికల్గా అడిగితే అప్పుడు ప్రాబ్లం పోతుంది. అనలైటికల్గా అంటే ఏంటి, సిలబస్ అంటే కరెంట్ అఫైర్స్ని కనెక్ట్ చేస్తూ దీన్ని వెళ్తుంటే అలా మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇలా అనలైటికల్గా అండ్ ఫ్యాక్ట్స్ చెప్తాను, అనలైటికల్ థింగ్స్ కూడా చెప్తాను ఇన్ ఆర్ సిలబస్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఎలక్టోరల్ సిస్టమ్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, మాల్ ప్రాక్టీసెస్, ఎలక్షన్ కమిషన్, ఎలక్టోరల్ రిఫార్మ్స్ అండ్ పొలిటికల్ పార్టీస్. 6th పాయింట్ రాజకీయ పార్టీల గురించింది. కొత్తగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైంది. సో అంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘం గుర్తు రాగానే సో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం అని చెప్పి మీరు చూస్తూ ఉంటారు. అంటే ఎందుకు అలా సంతోషం అంటే ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వాలి, నువ్వు పార్టీ పెట్టగానే డైరెక్ట్గా అన్ని సరిపో, గుర్తింపు ఇవ్వాలి. అండ్ అలాగే జనసేన గాజు గ్లాసు గుర్తు అని చెప్పి మీరు వింటుంటారు. అంటే ఒక ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సింబల్ ఇస్తారు, అంటే ప్రతి ఒక్కరిని ఫ్రీ సింబల్స్ అనేటివి ఉంటాయి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ ఎలక్షన్స్ పర్ఫార్మెన్స్ని బట్టి అది రాష్ట్ర పార్టీయా, కేంద్ర పార్టీయా, నేషనల్ పార్టీయా గుర్తిస్తారు. లేకపోతే గుర్తింపు పొందని పార్టీ అంట. సో అంటే ప్రతి 2 జనరల్ ఎలక్షన్స్కి ఒకసారి దాన్ని మార్చుతూ ఉంటుంది. రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా రాబోతుంది అని చెప్పి మనం చూస్తాం. అంటే జాతీయ పార్టీ అంటే ఏముండాలి, రెగ్యులేషన్స్, ఎన్ని రాష్ట్రాల్లో పార్టిసిపేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో అవన్నీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ మీరు చూస్తూ ఉంటే ఎలక్షన్స్ కంటే ముందు 48 గంటల ముందు ప్రచారం ఆగిపోవాలి, లిక్కర్ ఇవన్నీ కూడా ఆపేసేయాలి, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నిటిపైన నియంత్రణలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఎలక్టోరల్ రిఫార్మ్స్లో కొన్ని సంస్కరణలు ఫస్ట్ నుంచి మెల్లిమెల్లిగా చేస్తూ వచ్చింది. టిఎన్ శేషన్ సో ఎలక్షన్ రిఫార్మ్స్లో మంచి ముందడుగేసిన వ్యక్తి. చాలా వరకు ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చేసి ఆ ఐడెంటిటీ కార్డు లేకపోతేప్పుడు అంటే డూప్లికేషన్స్ ఎక్కువ ఉండేటివి. సో అలా ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి అందులో అవకతవకలు తీసుకొచ్చి తగ్గించారు. ఇంకోటి చెప్పాలంటే ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏదైతే ఉంటుందో ఇది మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు చెప్పింది. సో అర్థవంతమైన ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏ బేసిక్ స్ట్రక్చర్. సో అందుకోసం ఎలక్షన్ కమిషన్ గురించి సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో క్వశ్చన్ చేస్తూనే ఉంది. నెక్స్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా, జ్యుడిషియల్ యాక్టివిజం. 7th పాయింట్లో జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా, జ్యుడిషియల్ యాక్టివిజం ఈ రెండే ఉన్నాయి. కొత్త సిలబస్లో జ్యుడిషియల్ రివ్యూ అనే పాయింట్ జ్యుడిషియల్ రివ్యూ యాడ్ అయింది. సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు, జ్యుడిషియల్ రివ్యూ, సుప్రీంకోర్టు, హైకోర్టు అనే కొత్త పాయింట్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, విమెన్ అండ్ మైనారిటీస్. సో ఇవి మాత్రమే కాకుండా అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అలాగే వాళ్ళకు కొన్ని సంక్షేమ పథకాలు, వీటన్నిటి గురించి కూడా మనం ఉంటుంది సిలబస్లో. నెక్స్ట్ వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగం అంట, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటే రైతు బంధు కానీ, లేకపోతే దళిత బంధు కానీ, లేకపోతే రీసెంట్గా కంటి వెలుగు పథకం అని చెప్పి మీరు చూస్తారు. ఇవన్నీ ఏంటి, సంక్షేమ పథకాలు, సంక్షేమ యంత్రాంగం. సో దట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ దట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ న్యూ ఛాలెంజెస్ అనే పాయింట్ వచ్చింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ న్యూ ఛాలెంజెస్ అంటే ఇప్పుడు చెప్పండి, న్యూ ఛాలెంజెస్ అంటే ఏమైనా క్లారిటీ ఉందా? కొత్త సవాళ్ళు అంటే ఎన్ని సవాళ్ళు ఉన్నాయి, సవాళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సిలబస్లో ఏం చేశారంటే ఆ న్యూ ఛాలెంజెస్ అనే పాయింట్లో కొత్త పాయింట్ యాడ్ చేశారు. నేషనల్ ఇంటిగ్రేషన్, ఇన్సర్జెన్సీ అంటే వేర్పాటువాదం, జాతీయ సమగ్రత, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ రాష్ట్రాల మధ్య వివాదాలు. ఓకే, సో ఇది అండ్ వీటితో పాటు ఇంకొక పాయింట్ కూడా యాడ్ అయింది. 10th పాయింట్ అమెండ్మెంట్ ప్రొసీజర్, సవరణ విధానం. సో అమెండ్మెంట్స్ ఎలా చేస్తారు ఏంటి అని. ఓకే, సో ఇప్పుడు ఇది కొత్తగా యాడ్ అయిన సిలబస్. జస్ట్ ఒక 5% సిలబస్ మాత్రమే కొత్తగా యాడ్ అయింది, ఈవెన్ అంతకంటే తక్కువ. స్మాల్ టాపిక్సే, వాటన్నిటి గురించి కూడా ఎవ్రీథింగ్ కొత్తది పాతది అన్ని ఇంటిగ్రేటెడ్గా మనం కవర్ చేస్తాం. మీకు చూస్తే మిషన్ 500 అని చెప్పి మన ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ చెప్పే ఉంటుంది. సో దాని మిషన్ 500లో దాంట్లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టెస్ట్స్, అంటే చదవడం అంటే కంటెంట్లో పెద్దగా మార్పు ఉండదు. కంటెంట్ ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. కంటెంట్తో పాటు స్టూడెంట్కి ఎక్కడ వెనుకబడుతున్నారు
అంటే టెస్ట్స్ మిస్ అవుతున్నాయి. అంటే ఒక టాపిక్ వచ్చినప్పుడు టాపిక్లోంచి ఎలాంటి టెస్ట్స్ క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ని ట్విస్ట్ చేసి అడిగితే మనం తడబడకుండా ఉండడానికి ఎగ్జామ్కి నిజంగానే ఎలా సన్నద్ధం కావాలి, ఎలా రెడీ కావాలి అన్నట్టు అందులో డీటెయిల్డ్గా కోర్సు స్ట్రక్చర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ ఏ పాయింట్ కూడా మిస్ అవ్వదు. మీకు ఏ స్టాండర్డ్ బుక్ అవసరం లేదు. క్లాస్లో చెప్పిన నోట్స్, క్లాస్లో చెప్పిన కంటెంట్ మాత్రమే చదివినా కూడా మీకు ఎగ్జామ్లో 85% ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తారు ఫ్రమ్ ద పాలిటీ. మీకు కావాలంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేనేం డిఫమేషన్ కేసు పెట్టాను, మీరు నా దగ్గరికి రావచ్చు, సార్ ఇది రాలేదు ఇది వచ్చిందని కూడా మీరు చెప్పవచ్చు. ఐఎమ్ హ్యావింగ్ దట్ మచ్ స్ట్రెంగ్త్ ఆర్ స్ట్రాంగ్నెస్ ఆఫ్ దట్. ఓకేనా? సో నోట్స్లో క్లియర్గా ఉంటుంది, అవసరమైనప్పుడు మెటీరియల్స్ కూడా ఇస్తాను. అది ఒకసారి కింద అడ్మిన్లో మాట్లాడి. అంటే నాకు తెలిసి ప్రతి సబ్జెక్ట్ అయితే 2.5 hours ఉంటుంది ఈజీ, ఎవ్రీ సబ్జెక్ట్. నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 2.5 hours క్లాస్ ఉంటుంది, ½ an hour టెస్ట్. సో ఇంకేదో అంటే ఐ థింక్ ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 hours. అది 3 months 4 months అది వాళ్ళు ఒకసారి వాళ్ళతో అంటే కోర్సు స్ట్రక్చర్ ఎన్ని గంటలు ఎంతసేపట్లో అయిపోతుంది. ఇంకా ఈ సబ్జెక్ట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఎనీ డౌట్స్ అర్థమైందా, క్లారిటీ వచ్చిందా, ఏం చెప్పబోతున్నాము, ఏం చదవాలి ఏంటి అని? ఓకే, దట్స్ ఇట్.